గర్వము. ఏంటమ్మా గర్వం? గర్వం అంటే ఏంటో చెప్పండి. ఆ మధ్యలో ఎవరు వచ్చి కూర్చోవచ్చు, వెనకాల ఎవరైనా ఉంటే ఆ మధ్యలో ఎవరు కూర్చోవచ్చు, ప్లేస్ ఉంది. గర్వము, గర్వంను నిర్వచించండి, డెఫినేషన్ అని చెప్పండి. అన్నీ నాకే తెలుసు, నేను తప్ప మరెవరెవరు లేరు, నేను చెప్పిందే వేదము, అంతేనా, నేను చెప్పినట్లే చెయ్యాలా, నాకు ఇంత చదువు ఉంది తెలుసా, నాకు ఉద్యోగం ఉంది తెలుసా, నాకు జ్ఞానం ఉంది తెలుసా, నాకు ఆస్తి ఉంది తెలుసా అని విరివిగటం గర్వము. గర్వం వల్ల నష్టము ఏమిటో ఈరోజు మీరు చూస్తారు. గర్వాన్ని ఇంకా ఏమేమని పిలుస్తారు అంటే దానికి అనుసంబంధంగా దానికి అక్క చెల్లెళ్ళ వరుసగా వచ్చే కొన్ని వాక్యాలు చెప్తాను. అహంకారం, ఆయన రాస్తాడు, ఎక్కడ పోయినాడు, చాలు ఉందిలే సరిపోద్ది. అహంకారం లాస్ట్లో పెంచాలా, కిందది పెంచాలంటే అది రైట్. అహంకారం, గర్వము, ఇంకేమంటారు అహంకారం, అహం అంటారు కదా, అహంకారం, గర్వము, ఇంకా అతిశయము అని కూడా అంటారు. అతిశయము, కనుక ఇలా పిలుస్తారు. ఈరోజు గర్వం కోసం వచ్చే నష్టాలన్నీ చూపుతూ, గర్వము అనేది ఎంత భయంకరమైన స్థితికి తీసుకెళ్తుందో చివరికి అది కూడా మనం చూద్దాం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు చదువుదాము, తర్వాత మరలా దానియేలు గ్రంథంలోనికి వద్దాము. రాజుగు నెబుకద్నెజరు లోకమంతటా నివసించు సకల జనులకును దేశస్థులకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియజేయుటకు నాకు మనస్సు కలిగెను. ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది అని ఒక అన్యుడైన రాజు చెబుతున్నాడు. అన్యుడైన రాజు, జాన్ వెస్లీ ఎవరు చెప్తున్నారు? అన్యుడైన రాజు. ఈయన ఇశ్రాయేలీయుడు కాడు, ఈయనకు బైబిల్ తెలియదు, ఈయనకు నిజదేవుడెవరో కూడా తెలియదు. అలాంటి ఒక రాజు, ఆయన పేరేం పేరు? నెబుకద్నెజర్. ప్రపంచాన్ని పరిపాలించిన గొప్ప సామ్రాజ్యాల్లో ఇదొకటి. మీరు నెట్లోకి వెళ్ళి బబులోను సామ్రాజ్యపు రాజు నెబుకద్నెజర్ అని కొట్టండి, ఆయన హిస్టరీ అంతా వస్తుంది. హ్యాంగింగ్ గార్డెన్, ఉద్యానవనమును 7 ప్రపంచ వండర్స్లో ఒక ప్రపంచ వండర్ ఈయన కట్టించాడు. ఊగిసలాడే వనం, తలక్రిందులుగా ఉండే వనం, అది వండర్. ఇరాక్ దేశాలను పరిపాలించిన బబులోను సామ్రాజ్యపు రాజు నెబుకద్నెజర్.
క్రీస్తు పూర్వం 606 నుండి క్రీస్తు పూర్వం 539 వరకు ఈయన పరిపాలన. క్రీస్తు పూర్వము 606 నుండి క్రీస్తు పూర్వము 539 వరకు బబులోను రాజు, చక్రవర్తి, రాజు కాదు చక్రవర్తి. చక్రవర్తికి రాజుకు తేడా ఉంటుంది. రాజు ఒక దేశాన్ని పరిపాలిస్తాడు, చక్రవర్తి అనేక దేశాలని పరిపాలిస్తాడు. వాళ్ళ కింద రాజులు ఉంటారు. మరలా ప్రధానమంత్రి, వారి కింద ముఖ్యమంత్రులు ఉంటారు. అలాగే ప్రపంచాన్ని పరిపాలించిన వాడు ఈయన. మొట్టమొదటిగా ప్రపంచాన్ని పరిపాలించిన రాజు ఎవరో చెప్పండి? అష్యూరియన్స్. కూర్చోండి, ముందుకు వచ్చేయండి. వాళ్ళు కూర్చునే అవకాశం ఇవ్వండి. వచ్చినప్పుడు ముందుకు జరుపుకోండి. మీరు చూసుకోవాలా, ఎవరైనా వస్తే కూర్చోడానికి అవకాశం ఇవ్వండి. జరుపుకోండి ముందుకు. ఇంకా మొట్టమొదటిగా ఈ భూప్రపంచమును పరిపాలించిన రాజు ఎవరు? అష్షూరీయులు. ఎవరు? అష్షూరీయులు. వీరు దరిదాపుగా 800 BC నుండి 606 BC వరకు పరిపాలన చేశారు. ప్రపంచమును ఏలిన వారు వీళ్ళు. ఇనుపు రథములను, ఇనుమును బాగా వాడుక చేసిన వారు. పిల్లలు మాట్లాడకూడదు. ఈ అష్యూరియన్స్ ప్రపంచాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఇనుము అనే దాన్ని బాగా వాడారు వీళ్ళు. ఇనుము చాలా పదునైనది. ఇనుపుతో కత్తులు, రథములు, అనేక రకాల యుద్ధాయుధములను, యుద్ధ రథములను కనిపెట్టడంలో వీళ్ళు దిట్టగా మారారు. వీరు ప్రపంచాన్ని పరిపాలించిన రాజుల్లో మొదటి రాజులు. ఆ తర్వాత ప్రపంచాన్ని పరిపాలించిన దాంట్లో రెండవ రాజులే బబులోనీయులు. పిల్లలు మాట్లాడుతున్నా? రెండవ రాజులు ఎవరు? బబులోనీయులు. మూడవ ప్రపంచపు పరిపాలించిన రాజులు ఎవరు? అలెగ్జాండర్. గ్రీకులు. ది అలెగ్జాండర్ ద గ్రేట్. ఏథెన్స్ పట్టణాన్ని ఆయన రాజధానిగా చేసుకొని ప్రపంచాన్ని పరిపాలించారు. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడున్నాయి? బైబిల్లో ఉన్నాయి. ప్రపంచాన్ని పరిపాలించిన మూడవ సామ్రాజ్యం ఏది? గ్రీకుల సామ్రాజ్యం. అందులో అలెగ్జాండర్ ఆయన ముఖ్య తల, శిరస్సు అనే రాజు. అతి చిన్న వయసులోనే 22వ ఏట రాజు అయ్యాడు. 33వ ఏట ప్రాణం వదిలాడు ఒక దోమ కాటుకు. ఆ తర్వాత ప్రపంచాన్ని పరిపాలించిన రాజ్యం ఏది? రోమా సామ్రాజ్యం. రోమా సామ్రాజ్యం, రోమియన్స్. 370 వరకు దరిదాపుగా, లేదా 400 వరకు వీళ్ళు. క్రీస్తు పూర్వం 64 నుండి 400 వరకు ఏడి, బీసీ 64 నుండి ఏడి 400 వరకు ప్రపంచాన్ని తమ హస్తగతం చేసుకుని పరిపాలించింది రోమా సామ్రాజ్యం. ఇటలీ దాని రాజధాని. గ్రీకులకు ఏథెన్స్. గ్రీకుల కంటే ముందు, నెబుకద్నెజర్ కంటే తర్వాత మధ్యలో ఒకటి ఉంది, మాదియా పారసీకులు. ఎవరు? మాదియా పారసీకులు. మాదియా పారసీకులు, మెడోపెరిషియన్స్ అంటారు. వారు షూషాను కోటను రాజధానిగా చేసుకొని పరిపాలన చేశారు. నెబుకద్నెజరు బబులోను రాజధానిగా చేసుకుని పరిపాలన చేశాడు. అష్షూరు నీనేవేను రాజధానిగా చేసుకుని పరిపాలన చేశారు. కనుక ఈ భూమి మీద ఈ 5 రాజ్యాలు, ఎన్ని రాజ్యాలు కనబడ్డాయి? మొట్టమొదటి ఏదని చెప్పాను?
అష్షూరీలు. తర్వాత రెండవది ఏంటి? బబులోను సామ్రాజ్యం. మూడవది మాదియా పారసీకులు. నాలుగవది ది అలెగ్జాండర్ ద గ్రేట్, ఎవరైనా గ్రీకుల సామ్రాజ్యం. ఐదవది రోమా సామ్రాజ్యం. ఈ 5 సామ్రాజ్యాలు క్రీస్తు పూర్వము నుండి క్రీస్తు శకం వరకు 400 వరకు ఈ భూప్రపంచాన్ని పరిపాలన చేశాయి. ఇక తర్వాత ఈ భూప్రపంచాన్ని పరిపాలన చేయాలని ముస్లిమ్స్ చూశారు. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు చూశారు, వాళ్ళ వల్ల కాలేదు. కానీ ఈరోజు ప్రపంచాన్ని పరిపాలిస్తున్న ఒకే ఒక రాజ్యం ఉంది, అది ఎప్పటికీ ఉంటుంది. అదేంటో చెప్పండి? క్రీస్తు రాజ్యం. క్రీస్తు రాజ్యం నిత్య రాజ్యం. బబులోనే చెప్పాడు, బబులోను రాజు నెబుకద్నెజరే చెప్పాడు. ఏమని? ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యమునకు తరతరములు. అది శాశ్వత రాజ్యం. నా రాజ్యం ఆగిపోవచ్చేమో, నా తర్వాత వచ్చే వారి రాజ్యం ఆగిపోవచ్చేమో, తర్వాత వచ్చే రాజ్యం ఆగిపోవచ్చేమో, తర్వాత వచ్చే రాజ్యం ఆగిపోవచ్చేమో, కానీ ఈ భూమి మీద క్రీస్తు అని ఆయన వస్తాడు. ఆయన పరిపాలన చేసి ఆయన రాజ్యం మాత్రం ఈ భూమి మీద తరతరములు ఉంటుంది, యుగయుములు ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది అని ఈ రాజుకు దేవుడు జ్ఞానం ఇచ్చినప్పుడు చెప్పిన మాటలు ఇవి. అయితే ఈరోజు మనము 3 వచనాలు చదువుకున్న తోడనే అది కాస్త పక్కన పెట్టి, గర్వం కోసము ఇంకా లేఖనాలు చాలా రాయబడ్డాయి. వాటిని చూసి మనం ఆయన దగ్గరికి వద్దాం రండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము. సామెతల గ్రంథము 16వ అధ్యాయము. నాశనమునకు ముందు గర్వము నడుచును. ఏమని రాయబడింది అక్కడ? సామెతల గ్రంథం 16:18. బైబిల్ లేని వాళ్ళు, బైబిల్ చదవని వాళ్ళు, చదువు రాని వాళ్ళు నా వైపు చూస్తూ వింటూ మీరు గ్రహించడానికి ప్రయత్నం చేయండి. బైబిల్ ఉన్న వాళ్ళు తెరిచి బైబిల్ని చూస్తూ చదవడానికి ప్రయత్నం చేయండి. సామెతలు 16:18 నా చెవులకు వినబడేటట్టుగా మీరు చదవాలి. నాశనమునకు ముందు. చూసారా ఏమని చెప్తుంది ఇక్కడ? ఒక వ్యక్తి నాశనమయ్యే ముందు వానిలో ఏం నడుస్తుంది? గర్వం. వాడు నాశనమైపోతాడు అనడానికి సూచన ఏంటి? గర్వం, ప్రౌడ్, గర్వం. వాడు చాలా గర్విస్తున్నాడు అని అంటే వాడు నాశనానికి, పతనానికి దగ్గరున్నాడు అని అర్థం. కోకొల్లలు బైబిల్లో నుంచి చూపించబోతున్నాయి ఈరోజంతా. మన పాఠం సాయంకాలం వరకు ఇదే ఉంటుంది. ఎన్ని రాజ్యాలు కూలాయో, ఎన్ని పతనాలు జరిగాయో, ఎంతమంది రాజులు ఈ గర్వం వల్ల నాశనమయ్యారో మనం చూడబోతున్నాం. మచ్చుకు కూడా మనలో గర్వం ఉండకూడదు. తెల్లతోలు ఉందని గర్వం, డబ్బు ఉందని గర్వం, ఎత్తున్నానని గర్వం, మంచి గాంభీర్యంగా ఉన్నానని గర్వం, నాకేంటి నేను రాజకీయ నాయకుడిని గర్వం, నాకేంటి నెలకు 50,000 60,000 వస్తుందని గర్వం, నాకేంటి ఉద్యోగం ఉందన్న గర్వం, నాకేంటి బిల్డింగ్స్ ఉన్నాయన్న గర్వం, నాకేంటి ధనం ఉందన్న గర్వం, నాకేంటి పొలం ఉందన్న గర్వం, నాకేంటి అన్న గర్వం, 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 గర్వం. ఈ గర్వము మచ్చుకు కూడా క్రైస్తవులైన మనకు రాకూడదు అనేదే ఈరోజు మన అంశం మీద పోతూ ఉంటుంది ముందుకి. గర్వం ఎప్పుడైతే వచ్చిందో అది నిన్ను నాశనం చేస్తుంది. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. అహంకారం, అహంభావం. అహం అంటే అర్థం ఏంటి? నేను. అహం అంటే నేను అనే స్వభావం. అహం నడుస్తుంటుంది, అహం నడుస్తుంది, లేదా అహంకారమైన మనస్సు నడుచును. ఇది మహాజ్ఞాని సొలొమోను గారు చెప్పారు. ఆయనకి ఎంత జ్ఞానం ఉందంటే ఆయన శాస్త్రాలన్నీ రాశాడు. ఈరోజు ఒక్కొక్క శాస్త్రానికి ఒకరు పండితుడు,
ఒక్కొక్కడు ఒక శాస్త్రాన్ని చదవడానికి వాని జీవితకాలం సరిపోతుంది. కానీ సకల శాస్త్రాలకు పండితుడు సొలొమోన్. నెట్లోకి వెళ్ళి చూడండి మీరు, సాల్మోన్. ప్రతి చెట్టు గురించి రాశాడు, జంతువు గురించి రాశాడు, బాటనీ రాశాడు, భూగోళ శాస్త్రం రాశాడు, ఖగోళ శాస్త్రం రాశాడు, మత్స్యశాస్త్రం రాశాడు, జంతు శాస్త్రం రాశాడు, మానవ శాస్త్రం రాశాడు, న్యూరాలజీ రాశాడు, ఆంథ్రోఫాలజీ రాశాడు. ఆయన రాయింది ఏది లేదు. ఆఖరికి పాపపు శాస్త్రం కూడా రాశాడు. ఆఖరికి ఏమన్నాడంటే, ఈ భూమి మీద మానవుడి జీవితము అంత రాసినోడు, అంత చదివినోడు అంత వ్యర్థమన్నాడు. ఏమన్నాడు? సకల శాస్త్రాలను, సకల పాండిత్యాన్ని కలిగిన వాడు ఏమన్నాడమ్మా? ఒకసారి చూడండి సొలొమోను విషయంలోకి వస్తే, రాజులు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనము. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను గనుక బలులు అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులను అర్పించెను. సొలొమోన్ గిబియోనులో యెహోవా రాత్రివేళ దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. సొలొమోనుకి ఏం కావాలి నీకని కోరుకోమన్నాడు. చూసారా, దేవుని తృప్తిపరిచినందున 1000 దహనల బలుల ద్వారా దేవుణ్ణి ఆకర్షించుకున్నాడు, దేవుని తన దగ్గరికి రప్పించుకున్నాడు. అప్పుడు స్వప్నములో దేవుడు ప్రత్యక్షమై, నేను నీకు దేని ఇచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, సొలొమోను ఇలాగూ మనవి చేసెను, నీ దాసుడను నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించెను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ అగుపరిచి ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చొండబెట్టి అతని యందు మహాకృప చూపించి ఉన్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదుకు, పిల్లలు కూర్చోవాలా, ముందుకు రా నువ్వు. యెహోవా దేవా, నీవు నా తండ్రి అయిన దావీదుకు బదులుగా నీ దాసుడునైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను. చిన్న వయసు అండి, నాకు 22 ఏళ్ళు 23 ఏళ్ళు అంతే. అతి చిన్న వయసులో ఈయన రాజు అయ్యాడు. దేవుణ్ణి ఏమని వేడుకుంటున్నాడు? దేవుడు ప్రత్యక్షమైనప్పుడు నీకేం కావాలి అడుగు అన్నాడు. ఆయన చెబుతున్నాడు, నాకేం కావాలి అనేది చెప్తున్నాడు. నేను బాలుడను, కార్యములు అంటే రాజును కదా, నేను ఇంత పెద్ద రాజ్యమును పరిపాలించుటకు, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు, జ్ఞానం లేదు, బుద్ధి చాలదు. నీ దాసుడైన నేను నీవు కోరుకొనిన జనముల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్కపెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యం. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడులు వివేచించి నీ జనముకు న్యాయము తీర్చునట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచేయము అని కోరాడంట. అంతే. ఏమని కోరాడు? కేవలం నాకు జ్ఞానం దయచేయి, వివేకం దయచేయి, మంచి చెడులు తెలుసుకునే ఆ యొక్క మనసు నాకు దయచేయి అని దేవుణ్ణి అడిగాడండి. అర్థమైందా? మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు? మీ దగ్గరికి వచ్చి అడిగితే మీరు ఏమంటారు? కోట్లు కావాలయ్యా, లక్షలు కావాలయ్యా, కోటలు కావాలయ్యా. మనం ఎలాంటి వాళ్ళము? ముందు డబ్బు సంపాదిద్దాం, ఆ తర్వాత దేవుణ్ణి బతుకుంటే ఆరాధిద్దాం. డబ్బు సంపాదిద్దాం, ఆ తర్వాత బ్రతుకుంటే దేవుణ్ణి ఆరాధిద్దాం. ఈయన అలాంటి వాడు కాదండి. ఈయనకు దేవుడు చెప్పిన కార్యములు, దేవుని ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానం కావాలయ్యా అని అడిగాడు.
నాకు వివేకం కావాలన్నయ్య అడిగాడు. అప్పుడు అది దేవునికి అనుకూలమైందంట. చూడండి, సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక. నువ్వు అడిగేది దేవునికి అనుకూలంగా అడిగితే దేవుడిస్తాడు. భోగముల నిమిత్తం అడగొద్దు. దేని నిమిత్తం అడగొద్దు? నీవు భోగాల నిమిత్తం, నీవు బ్రతుకులో సుఖభోగాలు అనుభవించడానికి దేవుని అడగకూడదు. దేవుని పని చేయడానికి దేవుని కొరకై అడగాల. అందుకే సొలొమోను ఇది అనుకూలమైంది దేవునికి. వెంటనే ఏం చేశాడు? దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీవు శత్రువుల ప్రాణమైనను అడగక న్యాయములను గ్రహించుటకు వివేకం అనుగ్రహించుమని నీవు అడిగితివి. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును. ఎంత జ్ఞానం ఇచ్చాడంటే తెలుసా ఆయనకు? దేవునికి మహిమ కలుగునుగాక. ఆ రాత్రికి రాత్రే ఎంత జ్ఞానం ఇచ్చాడు తెలుసా? ఎంత జ్ఞానం ఇచ్చాడు? నీ వంటి వాడు ఇంతవరకు పుట్టలేదు. అంతవరకు ఆయనంతటి వాడు, ఆయనంత జ్ఞానం గలవాడు ఇంతవరకు పుట్టలేదు, ఇక ముందు కూడా పుట్టడు. చూసారా ఎంత జ్ఞానం ఇచ్చాడో? ముందు పుట్టలేదు, ఇక ముందు పుట్టడు, యేసుక్రీస్తును మినహాయించి. అంత గొప్ప జ్ఞానం ఇచ్చాడండి ఆయనకు. అందుకే ఈయన వ్రాసిన వాటిలో ఈరోజు ప్రపంచం వెతుక్కుంటుంది. అందుకే యూదులకి, ఇశ్రాయేలులకి అంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రపంచంలో 70% నోబెల్ బహుమతులను వాళ్ళే ఎందుకు తీసుకెళ్ళిపోతున్నారు? సొలొమోను గారు రాసిన జ్ఞానం పత్రాలు ఈ ఇజ్రాయేలీలతో ఉన్నాయి. ఇజ్రాయేలీల రక్తంలోనే జ్ఞానం ఉంది. ఎందుకంటే దేవుడు వాళ్ళకి ధర్మశాస్త్రం అనే పుస్తకం ఇచ్చాడు. వాళ్ళ రక్తంలోనే, వాళ్ళ బ్లడ్లోనే జ్ఞానం ఉంది. అందుకే ప్రపంచమునకు టెక్నాలజీ, ఇజ్రాయెల్ దేశం చిన్నదైనా ప్రపంచానికి అక్కడి నుంచే టెక్నాలజీ వస్తుంది. ప్రపంచం నుంచి, అక్కడి నుంచే ఏదైనా సరే అక్కడి నుంచే వస్తుంది. అంత గొప్ప శాస్త్రవేత్తలు అక్కడ పుట్టారు. కారణం ఏంటంటే దేవుడు వాళ్ళని అంత జ్ఞానులుగా తయారు చేశాడు, వాళ్ళకి అంత జ్ఞానం ఇచ్చాడు. వాళ్ళ దగ్గర అంత మూలధనం ఉంది, జ్ఞానం అనే మూలధనం. రైట్. ఇకపోతే సామెతల గ్రంథం 16వ అధ్యాయం చదివాం. మనం ఏం చదివామో? ఆయన రాస్తున్నవి ఇవి. తన అనుభవముతో తన జీవితంలో వృద్ధాప్యం వరకు జీవించాడైన, చాలా కాలం జీవించాడైన. 40 సంవత్సరాలు ఇజ్రాయేలు ప్రపంచాన్ని పరిపాలించాడైన. కనుక ఈయన ఏమంటున్నాడు తెలుసా? నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. అదే 16వ అధ్యాయము 5వ వచనం చదవండి. గర్వపు హృదయులందరూ దేవునికి హేయులు, నిశ్చయముగా వారు శిక్షనందుదురు అని రాబడి. ఎవరికైతే గర్వం గల హృదయం ఉంటుందో వాడు దేవునికి అసహ్యుడు. వాని హృదయం అంటే దేవునికి నచ్చదు, వాడంటే దేవునికి నచ్చడు. నీ హృదయంలో గర్వం ఉందా, నువ్వు దేవునికి హేయుడువు. ఇంకా నిశ్చయముగా నీవు శిక్ష అనుభవించే తీరుతావు. నీ హృదయ గర్వాన్ని బట్టి నువ్వు ఏమి అనుభవిస్తావు? దేవుని చేతిలో శిక్ష అనుభవిస్తావు. 29 సామెతలు 23వ వచనాన్ని చూసుకుందాం. 29 సామెతలు 23వ వచనాన్ని చదువుకుందాం. ఎవని గర్వము వానినే తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నందును. దేవునికి మహిమ కలుగునుగాక. వినయం గలవాడు ఇట్లా పైకి పోతూనే ఉంటాడు. వినయం గలవాడు ఏమవుతుంటాడు? పైకి ఎత్తుతూనే ఉంటాడు, ఇట్లా పైకి వెళ్ళిపోతూనే ఉంటాడు. ఎవరికి దొరుకుని గాలిపాటంలో ఎగిరిపోతుంటాడు. గర్వం గలవాడు పైనుంచి కిందికి పడుతూ ఉంటాడు. అది వానికి తెలియదు. వాని గర్వమే వాడిని తగ్గిస్తుంది, వాని గర్వమే వాడిని నాశనం చేస్తుంది, వాని గర్వమే వాడిని అధోపాతాళానికి దింపుతుంది. అది అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎంత బైబిల్ గ్రంథం మనకి ఇచ్చి మనం ఎలా ఉండాలో, ఎలా బ్రతకాలో నేర్పిస్తున్నాడు చూడండి. ఎవని గర్వం వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత
నొందును. సామెతలు 13:10, సామెతలు 13:10, గర్వము వలన జగడమై పుట్టును, ఆలోచన వినువానికి. గర్వం ఎవరికైతే ఉంటుందో ఆ గర్వం వల్ల ఏమొస్తుందంట? గొడవలు. గర్వం ఏం తీసుకొస్తుంది? నీకు తగ్గాలా, నువ్వు చెప్తే వినాలా? గర్వం. ఆ గర్వం ఏం చేస్తుందంటే గొడవలు పుట్టిస్తుంది. గర్వం అనేది గొడవలకు దారితీస్తుంది. మేము దేవుడు చెప్తే వినాలా, మేము వాక్యం చెప్తే లోబడాలా, వాక్యానికి లోబడాలా. గర్వపోతే ఏ రోజు కూడా దేవుని వాక్యానికి లోబడడు. మంచి మాటలు వినడు, జ్ఞానపు మాటలు వినడు, జ్ఞానపు మాటలు వినడు. సామెతలు 21వ అధ్యాయం 4వ వచనం, అహంకార దృష్టియు గర్వ హృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు. గర్వం అనేది పాపము అంటున్నాడు చూడండి. గర్వం ఉంటే నువ్వు పాపివి అంటున్నాడు చూడండి ఇక్కడ. చూసారా? గర్వం అనేది కూడా పాపమా? ఎస్, పాపమే. అబద్ధము పాపమే, మోసము పాపమే, కోపము పాపమే. ఈరోజు మీరు చూస్తున్నారు, గర్వం కూడా పాపమే. మీలో గర్వం ఉందా? మీరు దేవుని దృష్టిలో పాపులు. గర్వపోతులు దేవుని దృష్టిలో పాపులు అని బైబిల్ చెప్తుంది. అంటే వినలేదా? అహంకార దృష్టియు గర్వ హృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు. పాపము. గర్వం కలిగి ఉన్నావా? నువ్వు పాపివి అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, దేవుడు సెలవిస్తున్నాడు. మరి గర్వం ఉంచుకొని ఉంటారా? గర్వాన్ని తీసేసుకుంటారో? ఆలోచన చేయండి. కీర్తనలు 17 10వ వచనం, 10వ వచనం, వారు తమ హృదయములు కఠినపరుచుకొని ఉన్నారు, వారి నోరు గర్వంగా మాట్లాడును. వారి నోరు ఎలా మాట్లాడుతుందంట? గర్వంగా మాట్లాడు. నాకేంట్రా, నాకేంటి, అంతే కదమ్మా ఎస్తేరమ్మా, నాకేంటి, చిటికేస్తే 100 కార్లు దిగుతాయి, నాకేంటి 10 ఎకరాలు మిరప పండింది, నాకేంటి, కూర్చున్న కాడు లేచి కూర్చున్న కాడికి వస్తుంది అంతా, నాకేంటి, నేనంటే ఏందనుకుంటున్నావు? గర్వం. మాటలు ఎలా ఉంటాయి తెలుసా వాళ్ళవి? గర్వపు మాటలు. గర్వంగా మాట్లాడతారు, మాటల్లో గర్వం చూపిస్తారు, మాటల్లో గర్వంగా వాళ్ళు ప్రవర్తిస్తారు. అందుకే అంటున్నాడు కీర్తనకారుడు, వారు తమ హృదయముల కఠినము కర్చుకొని ఉన్నారు, వారి నోరు గర్వంగా మాట్లాడుతుంది, గర్వంగా మాట్లాడుతుంది. నన్ను కూర్చోనన్నా 31:18 కీర్తనలు, అబద్ధికుల పెదవులు మూయబడునుగాక, వారు గర్వమును అసహ్యమును అగుపరుచు నీతిమంతుల మీద కఠినమైన మాటలు పలుకుదురు. గర్వము గలవారు నీతిమంతుల మీద ఎప్పటికీ ఎదురు తిరుగుతూనే ఉంటారు. వీళ్ళు నీతిగా ఎవరైనా జీవిస్తే వాళ్ళకి నచ్చదు, నీతిగా ఉంటే వాళ్ళ మీద నిందలు వేస్తారు, నీతిగా జీవిస్తుంటే వాళ్ళ మీద హృదయాన్ని కఠినపరుచుకుంటారు. వారు కఠినమైన మాటలు మాట్లాడతారు నీతిమంతుల మీద. ఎందుకు? వాళ్ళ హృదయం ఏమైంది? మేము నీతిగా లేము కదా, వాడు నీతిగా బ్రతుకుతున్నాడు, ఆమె నీతిగా బ్రతుకుతుంది, వాళ్ళ మీద ఏదో ఒకటి దుమ్మెత్తి పోద్దాం అన్నట్టుగా వాళ్ళ యొక్క హృదయం ఎప్పుడు కఠినమై ఉంటుంది కనుక గర్వం కలిగి ఉంటారు వాళ్ళు. ఆ గర్వ స్వభావంతో వాళ్ళు నీతిమంతుల మీద నోటికి వచ్చినట్లు మాట్లాడతారు. నోటికి ఏముంటుంది మాట్లాడటమే. నీతిమంతుని నువ్వేమైనా అంటున్నావంటే నువ్వు గర్వపోతువి అని అర్థం. నీతిమంతుని మీద ఏదైనా మాట్లాడుతున్నావంటే నువ్వు గర్వం గలవాడివి అని అర్థం. నువ్వు కరచబడిన గర్వహృదయుడు అని అర్థం అని చెప్తుంది బైబిల్. 31వ కీర్తన 23 కూడా చూడండి. 31:23 గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన
అది గర్వంగా ప్రవర్తిస్తే దానికి తగ్గట్టు ప్రతీకారం చేస్తాడు. చూడండి, ప్రతీకారం అంటే ప్రతిదండన. ప్రతీకారము అనగా ప్రతిదండన. ఏంటి? ఆ చైర్ తీసేయండి, మా అక్కడి నుంచి ఆ చైర్ తీసేయండి, వెనక్కి వేసేసి బయటకు వేసేయండి. గొప్ప ప్రతీకారం. నా వైపే చూడండి, ఎవరి వైపు చూడొద్దండి. మీకు వాక్యం ప్రకటించబడుతుంది, ఏ వైపు? సినిమాకి పోయిన తర్వాత ఆ వైపు చూసారా? టీవీ దగ్గర కూర్చున్నప్పుడు ఆ వైపు చూసారా? చెప్పండి. ఆ పక్కలో ఎవడో కూర్చున్నాడు అని కలిసి చూడరు, తెర మీదే చూస్తుంటారు, స్క్రీన్ మీద సీన్ ఎక్కడ పోతుందోనని. నా వైపు చూడండి. మీరు విశ్వాసులైతే నా వైపు చూడండి, మీ హృదయాన్ని మార్చుకోండి. 31:23 ఏం చెప్పాడు? గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము. గర్వంగా ప్రవర్తించావనుకో, నీ ప్రవర్తనలో నీకు ప్రతీకారం తప్పదు. 101 కీర్తన 5వ వచనం, 101వ కీర్తన 5వ వచనం. తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించెదను, అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయము గలవారిని నేను సహింపను అంటాడు దేవుడు. చూసారా? గర్వం గల హృదయం గలవారిని నేనేం చేయను? సహింపను. గర్వపు హృదయం అంటే దేవునికి నచ్చనే నచ్చదు. నువ్వు గర్వాన్ని కనపరచకూడదని ఎన్ని మాటలు బైబిల్లో రాయబడ్డాయి. ఇంకా 2వ దినవృత్తాంతములు కొందరి జీవితాలను ఇప్పుడు మనం చూద్దాం. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. 16వ వచనం చదువుకుందాం. అయితే అతడు స్థిరపడిన తర్వాత హృదయమున గర్వించి చెడిపోయెను. చూసారా? మనుషులు ఎప్పుడు కూడా ఏమీ లేనప్పుడు, లేమిలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు దేవుని దగ్గరకు వస్తారు, మోకరిస్తారు, ప్రార్థన చేస్తారు. ప్రభువా మాకు అది కావాలా, ఇది కావాలా, దేవుడా మాకు స్వస్థత కావాలా, ప్రభువా మాకు ఉద్యోగం కావాలా, ప్రభువా మాకు అవసరత తీరాలా, ఈ అవసరత తీరాలా అని దేవుణ్ణి వేడుకుంటారు. ఆ దేవుడు మనల్ని కరుణిస్తాడు. దావీదు కుమారుడా దాటిపోకుము, నేను గుడ్డివాడను, నా కళ్ళు తీసుకురా అన్నప్పుడు ఆ కరుణ, జాలి కలిగిన దేవుడు తన అడుగు ముందుకేయలేక అతను అడుగుతున్న దాన్ని బట్టి జాలి కలిగి, కరుణ కలిగి ఆ దేవుడు ఆ గుడ్డివాడిని పిలిచి యేసుప్రభువారు అతని కళ్ళు ఇచ్చేశాడు. నీవు కూడా ప్రార్థన చేసావు, నీవు కూడా ఉపవాసం ఉన్నావు, నీవు కూడా ప్రభువా నా పరిస్థితి ఇలా ఉంది, 10 ముందు అవమానంగా ఉంది, నేను చదువుకున్నాను, నేను అన్ని కలిగి ఉన్నాను, కానీ నేను తలదించుకొని జీవితం కలిగి ఉన్నాను, నాకు సహాయం చేయి, నేను నీకు రుణపడి ఉంటా, నీకోసం జీవిస్తా, నీకోసం బ్రతుకుతా, నిన్ను గొప్పగా నేను ఆరాధిస్తా అని నెలల తరబడి, సంవత్సరాల తరబడి దేవుని దగ్గర మీరు ఉపవాసం ఉండే లేదా ప్రార్థన చేసి దేవుని అడిగారు. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడు? మీకు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మీరు స్థిరపడ్డారు. ఏమైపోయారు? స్థిరపడ్డారు. మంచి శాలరీలు వస్తున్నాయి, మంచిగా భోజనం చేస్తున్నారు. లొట్టుపోయిన కడుపులతో వచ్చిన వాళ్ళు ఇప్పుడు బొజ్జలు పెట్టుకొని వస్తున్నారు. కాలనడకన వచ్చేవాళ్ళు ఈరోజు కారుల్లోకి, బైకుల్లోకి, నడిచే స్థితిలోకి వస్తున్నారు. సెల్ ఫోన్లు కూడా చేతిలో లేని స్థితిలో, కీప్యాడ్ కూడా లేని స్థితిలో టచ్ ఫోన్లతో వస్తున్నారు. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించాడు. అయితే మీరు స్థిరపడ్డారు. ఏమయ్యారు? స్థిరపడ్డారండి. మిమ్మల్ని స్థిరపరిచాడు దేవుడు. స్థిరపడిన తర్వాత ఏం జరిగింది తెలుసా? అతడు స్థిరపడిన తర్వాత హృదయమున గర్వించి చెడిపోయాను. చెడిపోయేది ఎప్పుడో తెలుసా? 3 పూట్ల లోపలికి ఆహారం బాగా లోపలికి వెళ్తుంది కదా, సమృద్ధిగా ఉంటాం కదా, డబ్బు వస్తుంటుంది కదా, అదంతా ఇస్తుంది దేవుడు కదా, అదంతా పోషిస్తుంది దేవుడు కదా, కరుణ జాలి కలిగి మన పట్ల ఆయన జాలి చూపించింది దేవుడు కదా, తృప్తిపరిచింది దేవుడు కదా. ఎవరండి తృప్తిపరిచింది? హోషియా గ్రంథము
దానియేలు ప్రక్కలోనే ఉంటుంది. దేవుడు ఎంత బాధపడుతున్నాడు చూడండి ఈ విషయంలో. 6వ అధ్యాయం అనుకుంటా, బహుశా 13వ అధ్యాయము 6వ వచనం. ఇశ్రాయేలుల కోసం మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. హోషియా గ్రంథము 13:6. తర్వాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొంది అది కడుపు నిండుతుంది. ఎప్పుడైతే అప్పుడు దేవుడికి నమస్తే పంగనామాలు పెడతాం. దేవుడికి ఏమీ లేనప్పుడు దేవుడు కావాలి, అన్నీ ఇచ్చినప్పుడు సమృద్ధిగా ఇస్కారియోతు యూదాలాగా సంచి చేతిలో పెట్టినప్పుడు ఆయన్ని ఆరాధించడానికి రాం, ఆరాధన దినమును మర్చిపోతాం, ఆయన స్తుతించడానికి రాం, ఆయన గణపరచడానికి రాం. ఆలోచన చేయండి. ఆయన పని చేయడానికి రాం, ఆయనను పట్టించుకోం. బైబిల్ ఏమంటుంది, దేవుడు ఏమంటున్నాడు, వారు లేదా తర్వాత వారికి మేత దొరకగా. మేత అంటే అర్థం ఏంటి? బాగా తినడానికి తిండి, సమృద్ధిగా తిండి దొరకగా వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరిచిరి. ఎంతమంది ఇక్కడ కూర్చొని ఉన్నారు అలాంటి వాళ్ళు? దేవుడు బాధపడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని బట్టి బాధపడుతున్నాడు. ఇదే మాట మీతోనే పలకమని చెప్తున్నాడు. ఇదే మాట మీతో మాట్లాడమంటున్నాడు. దేవుడు అంటున్నాడు 26 దినవృత్తాంతములు 16లో, అతడు స్థిరపడిన తర్వాత హృదయమున గర్వించి లేదా మనస్సున గర్వించి చెడిపోయాను. ఒక వ్యక్తి ఎప్పుడైతే స్థిరపడతాడో దేవుణ్ణి ఎంతగా ఆరాధన చేయాలో తెలుసా? వారానికి ఒక రోజు వచ్చినాడు, వారానికి 3 రోజులు 4 రోజులు వచ్చి దేవుని దగ్గర ఆరాధన చేయాలా. నువ్వు ఎంతగా స్థిరపరచబడతావో అంతగా కృతజ్ఞత కలిగి ఉండడం నేర్చుకోవాలా. దేవుణ్ణి మర్చిపోకూడదు, దేవుని ఆరాధించడం మర్చిపోకూడదు, దేవుని స్తుతించడం మర్చిపోకూడదు, దేవుని కృతజ్ఞత చెల్లించడం మర్చిపోకూడదు. వారు కృతజ్ఞతలు చెల్లించక నిరతురులై ఉన్నారు అన్నాడు. కృతజ్ఞత లేని జీవితం కలిగి మనం ఉంటూ ఉన్నాం. స్థిరపడిన తర్వాత మనుషులు ఎలా మారిపోతారో అన్నది బాగా బైబిల్లో ఒక మాట చెప్పాడు. ఇక్కడ స్థిరపరచబడ్డాడు. తర్వాత చూడండి 2వ దినవృత్తాంతము 26:19 వచనానికి, అదే దాంట్లోనే 19వ వచనానికి రండి. ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై. ఎప్పుడైతే స్థిరపరచబడతామో మంచి చెడులు చెప్పే యాజకుడు, పాస్టర్ గారు కూడా నీకు ఎలా కనబడతాడంటే ఒక నీచుడుగా కనబడతాడు. నువ్వేంద్రా నాకు చెప్పేది? ఒకప్పుడు స్థిరంగా లేనప్పుడు అన్ని మాటలు వినేవాళ్ళు, అన్ని రకాలు చేసేవాళ్ళు. బయటకు ఒకసారి వెళ్ళి చెప్పులు ఎట్లున్నాయి చూసొస్తారా? ఒకసారి బయటికి వెళ్ళి చెప్పులు ఎట్లున్నాయి చూసొస్తారా? ఎవరైనా ఈ సమయంలో బిలీవర్స్ బయట నుంచి వస్తే, ఎవరైనా సేవకులు ఇప్పుడు బయట నుంచి వస్తే అక్కడ చూసి అట్లే వెళ్ళిపోతారు. ఒకసారి చూసొస్తారా అంటున్నా. ఏమీ లేనప్పుడు జీవితం వేరు, అన్నీ వచ్చిన తర్వాత జీవితం వేరు. ఒక ఆయనంట కర్ణాటకలో, ఆ సాక్ష్యం ఇప్పటికీ యూట్యూబ్లో ఉంది, వీలైతే మీకు తర్వాత లింక్ పెడతా. ఆ బిడ్డ బాగా చదువుకున్నాడు, చర్చికి వస్తున్నాడు, చర్చికి వచ్చే బిలీవరే. కానీ సేవకుడు అతన్ని చెప్పుల స్టాండ్లో వేశాడు.
చెప్పుల స్టాండ్లోనే ఉంటాడు. అతను వాక్యం వింటూ ఉంటాడు. అతను అంత తగ్గించుకొని ఆ చెప్పుల స్టాండ్లోనే తను బాగా చదువుకున్నాడు. సివిల్కి ఒక వైపున ప్రిపేర్ అవుతున్నాడు, ఐఏఎస్కి ఒక వైపున ప్రిపేర్ అవుతున్నాడు. అంతటి వాడు తను తగ్గించుకొని చెప్పుల స్టాండ్లోనే ప్రతి వారం అందరికంటే ముందు వచ్చి చెప్పుల స్టాండ్లోనే ఉంటాడు. అక్కడే కూర్చొని లోపల నుంచి వాక్యం చెప్తుంటే వింటుంటాడు. ఎవరు వచ్చినా చెప్పులు తీసుకుంటాడు, టోకెన్ ఇస్తాడు, ఆ చెప్పులు లోపల పెడతాడు. అది ఎవరిదైనా సరే, చిరిగిపోయిందైనా లేకపోతే కట్ అయిపోయిందైనా మంచిదైనా షావుకారులదైనా పేదవాళ్ళదైనా ఆయన చేతులతో తీసుకొని పైకి పెడతాడు, చేతులతో తీసుకొని మళ్ళీ ఇస్తాడు. అలాంటి చెప్పుల స్టాండ్లోనే తన యొక్క ఆదివారపు జీవితాన్ని గడిపేవాడు. దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. అతను కలెక్టర్ అయ్యాడు. ఏమయ్యాడు? కలెక్టర్ అయ్యాడు. అక్కడి నుంచి అలాగే దేవుడు అతన్ని గొప్పగా ఆశీర్వదించాడు. అతను కలెక్టర్ అయ్యాడు, ఐఏఎస్. అతను పోస్ట్ వేరే దగ్గర వచ్చింది. కానీ ఎప్పుడైనా సెలవులు ఉన్నప్పుడు ఈ చర్చికి వచ్చినప్పుడు అతను లోపల కూర్చునేవాడు కాదంట. కలెక్టర్ అయినా సరే మరలా చెప్పుల స్టాండ్ దగ్గరికి వెళ్ళేవాడు. ఎక్కడికి? ఈ చర్చికి వస్తే మాత్రం. ఎందుకంటే తన స్థానిక సంఘం, అతను ఉద్యోగం వేరేతో ఉంది, రాష్ట్రాలలో ఉద్యోగాలు పడతాయి. కర్ణాటక అతను ఎప్పుడైతే వస్తాడో, ఆ చర్చికి స్థానికంగా ఎప్పుడైతే వస్తాడో, అతను లోపలొచ్చి చైర్లో లోపలొచ్చి పైన కూర్చోడు. ఇప్పుడు నేను కలెక్టర్ కదా అని. అతను మరలా తిరిగి నన్ను ఇక్కడి నుంచే కదా పైకి తీసుకెళ్ళింది దేవుడు, నేను ఇది వదలను, నేను స్థానిక సంఘములో నేను విశ్వాసినే, కలెక్టర్ను కాదని అక్కడే ఉండేవాడంట. మళ్ళా కృతజ్ఞత కలిగిన జీవితం అంటారు దాన్ని. కృతజ్ఞత కలిగిన జీవితం అంటారు దాన్ని. ఆమె కాడ చేరే మాడు కూర్చోమమ్మా. కృతజ్ఞత కలిగిన జీవితము. దేవునిలో ఎంతగా ఎదుగుతావో అంతగా ఒదగడం నేర్చుకోవాలి. దేవుడు నిన్ను ఎంత ఆశీర్వదిస్తాడో అంతగా నువ్వు తగ్గడం నేర్చుకోవాలి. అంతగా నువ్వు తగ్గడం నేర్చుకోవాలి. అప్పుడే నువ్వు దేవునికి కృతజ్ఞత కలిగిన వాడివి. యేసుక్రీస్తు ఎవరండి? దేవునితో సమానుడు. ఎవరండి యేసుక్రీస్తు వారు? దేవునితో సమానుడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూసారా మొత్తం 2వ అధ్యాయము 6వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఇక సండే రోజులు రాని వారి కోసం మనం ఏం చెప్తాం? వాళ్ళందరూ కూడా గొప్పవాళ్ళు. యేసుక్రీస్తు వారు ఎవరట? దేవుని స్వరూపం గలవాడై ఉండి దేవునితో సమానుడు. దేవునితో సమానుడు. సమానుడంటే ఈక్వల్. సమానుడంటే సరి సమానం, ఈక్వల్. మీరే ఆలోచన చేయండి ఒకసారి. దేవునితో యేసుక్రీస్తు వారు సమానుడు. సమానుడు. ఏ విషయంలో కూడా దేవునికి ఈయనకు తక్కువ, వెంట్రుకంత కూడా, అణువంత కూడా ఈయనలో లేనిది ఆయనలో ఉన్నది ఇది అని మీరు చూపించలేరు. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడే ఉన్నారా? ఏమండి, యేసుక్రీస్తులో ఇది తక్కువ ఉంది, దేవునిలో ఇది ఎక్కువ ఉంది, దేవునిలో ఇది తక్కువ ఉంది, ఈయనలో ఎక్కువ ఉందని చూపించలేరు. సమానుడు, ఈక్వల్. కానీ ఆయన భూమి మీదికి స్వర్గము నుండి వచ్చినప్పుడు విడిచిపెట్టకూడని భాగ్యమని వెంచుకోనలేదు. కానీ ఎలా పుట్టాడు? మనిషి. దేవుడు ఏమయ్యాడు? మనిషి. మనిషిలో కూడా ఎలాంటి స్థానం తీసుకున్నాడు? కోటీశ్వరుడా? కోటీశ్వరుడి ఇంట్లో పుట్టాడా? రాజుల ఇంట్లో పుట్టాడా? దాసుడు. ఎవరు? తినడానికి ఆ పూటకి తిండి లేని వాళ్ళ ఇంట్లో పుట్టాడు. పేదరికం ఇంట్లో పుట్టాడు. పేదరికం. వారు
ఏం పని చేసుకునేవారు? వడ్లవాడు అంటే చెక్క పని చేసుకునేవాళ్ళు, కిటికీలు, డోర్లు. అలాంటి వాడు ఎవరు? యోసేపు. ఎవరు? యోసేపు, మరియా. వీళ్ళిద్దరు భార్య మరియా. కన్యక గర్భములో పుట్టాడు ఆయన. యోసేపుకు పుట్టలేదు, డైరెక్ట్గా కన్యక గర్భములో ఆయన పుట్టాడు. ఆయన కన్యక గర్భంలోనికి వచ్చాడు. సొంత కణము, సొంత అండాన్ని దేవుడు తయారు చేశాడు ఆమె గర్భంలో. మనిషిని మట్టితో తయారు చేసినప్పుడు, మొదటి మనిషిని ఒక తల్లి గర్భములో దేవుడు ఒక మనిషిని సృష్టించలేడా? ఆమెను చెప్పాలి, ఎందుకంటే సప్పపడతారు. కూల్ డ్రింక్స్ ఏమైనా కావాలా? కన్యక గర్భములో దేవుడు ఏం చేయగలిగాడు? మట్టితో మొదటి మనిషిని సృష్టించినప్పుడు ఒక తల్లి గర్భములో ఒక మనిషిని దేవుడు సృష్టించగల సమర్థుడు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక దేవుడై ఉండి ఆయన ఏమయ్యాడు? మనిషి అయ్యాడు. మనిషి అంటేనే దేవుని దృష్టిలో ఉండి మనిషి. చూడండి, మనము దోమ అబ్బా ఎంత గొప్పది, లేదా చీమ ఎంత గొప్పది అంటామా? ఆఫ్టర్ ఆల్ చీమ, ఆఫ్టర్ ఆల్ దోమ అంటామా? ఆఫ్టర్ ఆల్ అంటాం దాన్ని. మానవ జీవితాన్ని కూడా, మనిషి జీవితాన్ని కూడా దేవుడు ఏమన్నాడో చూడండి. 8వ అధ్యాయము కీర్తనలు. పిల్లలు మీరు ముందుకు రావాలా, ముగ్గురు ఇక్కడికి. 8వ అధ్యాయము కీర్తనలు 4వ వచనం. నీవు మనిషిని జ్ఞాపకము చేసుకున్నటకు, అది వాడు ఏ పాటివాడు అంటే అర్థం ఏంటి? ఎంతవాడు? ఆఫ్టర్ ఆల్. మనము ఆఫ్టర్ ఆల్ అండి దేవుని దృష్టిలో. వీఆర్ ఆల్ ఆఫ్టర్ ఆల్స్. ఆఫ్టర్ ఆల్ అయి మనము ఆఫ్టర్ ఆల్ కాళ్ళం మనం అంటారు కదా అప్పుడు ఎవరైనా, వాడు ఆఫ్టర్ ఆల్ కాడరా వంత ఎందుకు, మనతో వాడు సమానుడు కాదురా వంత మనకి ఎందుకు అంటాడు. మనమంతా ఎవరంట దేవుని దృష్టిలో? దేవుడు ఆ మహాకాశాలు పట్టజాలని దేవుని దృష్టిలో మనమంతా ఎలాంటి వాడమంట? దేవుడు దృష్టిలో చూస్తే, దేవుని దృష్టితో మనల్ని చూస్తే ఈ భూమి మీద ఆఫ్టర్ ఆల్ ఎంతటి వాడు, ఆఫ్టర్ ఆల్ అంతే. కానీ అలాంటి మనిషి జీవితాన్ని దేవుడు తగ్గించుకొని వచ్చాడు. చూడండి, మన కోసం ఏం చేశాడు దేవుడు? ఆఫ్టర్ ఆల్ అయిన మనిషి జీవితాన్ని ధరించుకొని వచ్చాడు. ఎందుకు? చీమకు మనిషి భాషలో చెబితే చీమకు అర్థం కాదు. నేను చీమలా మారి చీమ భాష చెప్పి చీమను ఇప్పుడు ఏం చేయాలి? నేను కాపాడాలా. దోమ భాషలోకి వెళ్ళి దోమలాగా అయ్యి దోమ భాష చెప్తే దోమను నేను కాపాడాలా. దేవుడు మానవునికి దేవుని భాషలో చెబితే మానవుని మెదడుకు అందదు. ఇంత మెదడు దేవుడిది అనంతమైనది, అనంత జ్ఞాని ఆయన. 24 యోబు గ్రంథం 14 వచనం చదవండి. దేవుడు మనకిచ్చిన జ్ఞానం ఎంతటిదో, దేవుడు ఎంత గొప్పవాడో తెలియజేయబడుతుంది. 26:14 26:14 కదా, కరెక్టేనా? మరి ఏం చదువుతున్నారు? 26:14. 26 యోబు గ్రంథం 14. ఇవి ఆయన కార్యములలో స్వల్పములు. దేవుని కార్యముల్లో స్వల్పములు. ఏవే కార్యములు? పైనుంచి చెప్పుకుంటూ వచ్చాడు. ఏంటో కార్యాలు చూడండి. 7వ వచనం. శూన్యమండలం పైన ఉత్తర దిక్కున ఆకాశ విశాలమును ఆయన పరిచెను. అంటే ఈ ఆకాశం ఉంది చూడండి, ఆకాశం నీలంగా కనబడుతుంది కదా, దాన్ని దేవుడు సృష్టించాడు. అది కూడా దేవుని దృష్టిలో చాలా చిన్నవట. ఇంత మహాకాశాన్ని సృష్టించాడు కదా దేవుడు, అవి కూడా దేవుని కార్యములలో స్వల్పములు, చాలా చిన్నవంటివి.
మనకు ఆ ఆకాశం కోసం ఆలోచిస్తే, ఆ నక్షత్రాల కోసం ఆలోచిస్తే, ఆ సూర్యుని కోసం ఆలోచిస్తే, ఆ చంద్రుని కోసం ఆలోచిస్తే, ఆ గ్రహాల కోసం ఆలోచిస్తే, సృష్టిలో ఉన్న ఈ గెలాక్సీల కోసం ఆలోచిస్తే, ఈ సృష్టిలో ఉన్న కోట్ల నక్షత్రాల కోసం ఆలోచిస్తే సూర్యుని కంటే ఎంతో పెద్దవంట. మరి వాటిని ఆలోచిస్తే మనకైతే తల తిరిగిపోతూ ఉంది శాస్త్రవేత్తకే. కానీ దేవునికి ఇవన్నీ కూడా చాలా స్వల్పమైనవి. ఎంత నాకే అన్నట్టుగా, అవి చాలా ఈజీరా, నాకు చాలా ఈజీ, చాలా స్వల్పమైనవి నాకు అవి అంటున్నాడండి దేవుడు. ఇంకా ఏమన్నాడు? శూన్య మండలం పైన ఉత్తర దిక్కున ఆకాశ విశాలమును ఆయన పరిచెను, శూన్యము పైన భూమిని వేలాడదీసెను. భూమిని ఎక్కడ వేలాడదీశాడు? శూన్యములో వేలాడదీశాడు. శూన్యములోనే తిరుగుతూ ఉంది భూమి, సృష్టి అంతా. సూర్య చంద్ర నక్షత్రాలు అన్నీ ఎక్కడ తిరుగుతున్నాయి? శూన్యములోనే వేలాడుతున్నాయి. అంటే శూన్యములోనే ఉంటూ, శూన్యములోనే తన కక్షలోనే తిరుగుతూ, తన కక్షలోనే అవి ఏమవుతున్నాయి? పనిని చేస్తున్నాయి. ఇంత అట్మాస్ఫియర్ని చేసి దేవుడు 24 గంటలు ఇది తిరుగునట్లుగా, 365 రోజులు అది తిరిగి వచ్చినట్టుగా, 15 రోజులకు ఒకసారి అమావాస్య పౌర్ణమి వచ్చేటట్టుగా, ఈ 12 రాసులు ఉన్నాయి, కన్య రాశి, తుల రాశి, ఈ నక్షత్రాలన్నీ కదిలేటట్టుగా, ఈ విశ్వానంతా కూడా ఒక చక్రంలా తిప్పేటట్టుగా చేసేది, వీటిని సృష్టించేది ఒకటైతే వాటిని నడిపించేది ఒకటి. ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో ఎలాంటివంట? దేవునికి స్వల్పం. చాలా ఈజీ, చాలా ఈజీ. సెల్ ఫోన్ కనుక్కోవడానికి మనిషికి చాలా కష్టం. ఒక కారు తయారు చేయడానికి చాలా కష్టం. రైట్ సోదరులు విమానం తయారు చేసేకి 20 సంవత్సరాలు పట్టింది. ఎన్ని రకాల వాళ్ళు తయారు చేసి ఎంత వేస్ట్ చేశారంటే అంత వేస్ట్ చేశారు. ఎన్నోసార్లు ప్రాణాపాయంలోకి వెళ్ళారు, ఎన్నోసార్లు కాలు చేతులు ఇరుగొట్టుకున్నారు. ఆ తర్వాత సక్సెస్ అయ్యారు ప్రపంచంలో రైట్ సోదరులు. ఈరోజు విమానం కనుగొన్నారు. మరి దేవుడైతే, నాకైతే ఈ మహాసృష్టిని విశ్వంలో నడుపుట, ఇంత మహాసృష్టిని తయారు చేయడము నాకైతే స్వల్పం. అలాంటి దేవుడు మానవుడుగా దిగివచ్చి ఇంకా ఎలాంటి స్థితిలోకి వెళ్ళాడు? మానవుల్లో ఒక రాజు స్థితిని తీసుకోలేదు ఆయన. దాసుడు అని చెప్పాడు. అంటే తినడానికి తిండి కూడా లేని పేదరికం కలిగిన ఇంట్లోకి వచ్చాడు. వాళ్ళు పని చేసుకుంటే కానీ తినలేని, ఆ పూటకి ఆహారం లేని ఇంట్లో పుట్టాడు. ఈయన పుట్టినప్పుడు అండి, ఈయనకు తల్లిదండ్రులు ఏ ఉయ్యాల్లో పనిపెట్టారు? మన పిల్లలు పుట్టకముందే మనం ఏం చేస్తుంటాం? గర్భవతిగా ఉన్నప్పుడే వాళ్ళ కోసం బట్టలు, వాళ్ళ కోసము చెప్పులు, బూట్లు, అవునా, వారి కోసం ఉయ్యాలలు, వారి కోసం ఇంకేంటేంటో రెడీగా చేసి పెట్టింటారు. మగ ఆడ కూడా తెలియదు పుట్టేది ఇంకా. కానీ యేసు ప్రభువు వారు పుట్టినప్పుడు ఈ భూమి మీద యోసేపు మరియమ్మలు ఆయనను ఎక్కడ పనుకొని పెట్టారు తెలుసా? పుట్టిన రోజునే పశువుల తొట్టెలో. పశువుల తొట్టె అంటే పశువులు కుడతి నీళ్ళు తాగుతాయి కదా, గలీజ్ నీళ్ళు. మనం కడిగిన నీళ్ళు వేస్తాం కదా దాంట్లోకి. దాన్ని ఏం చేశారంటే వీళ్ళు నీళ్ళన్నీ వంపేసి దాన్ని బాగా తుడిచి అదే ఉయ్యాలగా యేసుప్రభుని అందులో వేశారండి. అయినా ఎంత తుడిచినా, ఎంత సర్ఫేస్ తుడిచినా, ఎంత తుడిచినా అది గలీజ్గానే ఉంటుంది లేదా? స్మెల్ వస్తుంటుంది లేదా? అలాంటి స్మెల్లోనే ఉన్నాడండి ఆయన. ఎందుకు అంత తగ్గించుకున్నాడు ఆయన? మనమైతే గర్వపోతలం మనిషి. అందుకే మనిషి ఏ పాటి వాడు అంటే మనం ఏమనుకుంటామంటే దేవుని కంటే గొప్ప వాళ్ళగా మాట్లాడతాం. దేవుని కంటే మనమే గొప్ప వాళ్ళగా మాట్లాడుతూ ఉంటాం. అంతటి తగ్గింపు కలిగి వచ్చిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆలోచన చేయండి ఒకసారి. అందుకే బైబిల్ ఏం చెప్తుంది? 26లో 14లో యోబులో, ఇవి ఆయన కార్యములలో స్వల్పములు, ఆయనను గూర్చి మనకు వినబడినది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దములు పాటిదే కదా.
గర్జనలు చేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింపగలవాడెవడు? వింటున్నారా ఆ వాక్యము? అంటే ఇంకా ఈ 66 పుస్తకాల్లో కూడా దేవుని కోసం పూర్తిగా లేదు. ఏ రోజైతే నువ్వు ఈ ప్రపంచాన్ని వదిలి దేవుని దగ్గరికి వెళ్తావో, ఆ దేవుణ్ణి చూస్తావో, అప్పుడు నీకు దేవుడు అంటే ఏంటో పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పటికి ఇంకా భూమి మీద మనకు దేవుడిచ్చింది దేవుని కోసము కేవలం మనం ఈ లోకం నుంచి ఆ లోకం పోయేదాకా ఒక నిచ్చెన అనే జ్ఞానం ఇచ్చాడు. నిచ్చెన లాంటి జ్ఞానం అంతే. ఇప్పుడు ఆ స్టెప్స్ ఎక్కేసి మనం ఏం కావాలి? స్వర్గానికి మనం వెళ్ళిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. అంతే. ప్రస్తుతానికి 66 పుస్తకాలు మనల్ని ఏం చేస్తుందంటే, ఆ జ్ఞానం ఏం చేస్తుందంటే మనల్ని దేవుని దగ్గరికి తీసుకెళ్తుంది. అంతే. ఎక్కడికి? ఎప్పుడైతే ఒక మనిషి మెట్ల గుండా దేవుని దగ్గరికి వెళ్తాడో, ఆత్మ చనిపోయిన తర్వాత శరీరం భూమిలోకి వెళ్ళిపోతుంది, మట్టిలోకి. మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుందో అప్పుడు నువ్వు దేవుణ్ణి చూస్తావు చూడు, అదే అసలైనది. అప్పుడు అర్థమవుతుంది దేవుడు అంటే ఏంటో, దేవుని గొప్పతనం ఏంటో, దేవుడు ఎంతటి వాడో అప్పుడు అర్థమవుతుంది. నేను పలానా మనిషి కోసం విన్నానండి, ఇప్పుడు వచ్చి చూశానండి, అబ్బా విన్నది చాలా తక్కువ. ఇప్పుడు వచ్చి ఆయనతో మాట్లాడి ఒక గంట సేపు ఆయన వైభవాన్ని, ఆయన ఇంటిని, ఆయన సమస్తాన్ని చూసినప్పుడు ఇప్పుడు నేను విన్నది 100% అంటాం చూడు. మనం విన్నది వేరు, వెళ్ళి మాట్లాడి చూసింది వేరు. 1% దేవుడు మనకిచ్చాడు. 99% మనం ఈ లోకమును వదిలిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్తే ఆ దేవుడు ఎలాంటి వాడో నీకు సంపూర్ణ జ్ఞానం అప్పుడు లభిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. మీకు అర్థమవుతుందో లేదో నేను చెప్పేది? రండి, గర్వపోతులుగా బతకవద్దు. ఏం చేశాడు ఇక్కడైనా? 26 రెండవ దినవృత్తాంతము, నీలినా 26 రెండవ దినవృత్తాంతము 19వ వచనం చదవండి మరలా. ఉజ్జియా రాజు, ధూపం వేసే పని సేవకులది. ఈయన స్థిరపడ్డాడు కదా, ఇంకేమైనా చేయొచ్చు అనుకున్నాడు. స్థిరపడిన తర్వాత ఏమైనా చేయొచ్చు అనుకొని ధూపార్తిని చేతపట్టుకొని వాళ్ళ మీద, యాజకుల మీదే రౌద్రుడయ్యాడు. సేవకుల మీదే కోపం పుచ్చుకున్నాడు. కోపం తెచ్చుకొని యెహోవా మందిరంలో ధూపం వేయుటకు ప్రక్క ఉండగా యాజకులు చూస్తూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగం పుట్టెను అని రాబడి. చూడండి, గర్వము ఏం చేసింది ఇతనికి? ఆఖరికి ఇక్కడ నొసట ఏం జరిగింది? మొత్తం కుష్ఠరోగం వచ్చేసిందండి. ఇక్కడ అందరూ అక్కడ యాజకులు చూస్తుండగా నొసట కుష్ఠరోగం వచ్చేసింది. అతను జీవితాంతం అదే కుష్ఠరోగంతోనే బ్రతికాడు. ఇతని గర్వం ఇతను ఏం చేసింది? కుష్ఠరోగంతో అతన్ని మొత్తింది. గర్వం ఎంత దారి తీస్తుందో చూడండి. ఇది ఎంత 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 పెద్ద పెద్ద వాళ్ళని మింగేస్తుందండి. గొప్ప గొప్ప వారిని సైతం మింగి వారేస్తుంది. ఇలా గర్వంతోనే అనేకులు పాపులుగా మారుతున్నారు. గర్వం పాపమా? ఎస్, గర్వం పాపం. అది దేవుని దృష్టిలో, మానవుల దృష్టిలో గర్వం అంటే అది చాలా చిన్నగా చూస్తారు. అది పాపమా అంటారు. కోపము పాపమే దేవుని దృష్టిలో, అబద్ధము పాపమే దేవుని దృష్టిలో, మోసం చేయటము దేవుని దృష్టిలో పాపమే, గర్వం కూడా దేవుని దృష్టిలో పాపమే. గర్వం పోతుగా ఉన్నావా నువ్వు దేవుని దృష్టిలో పాపమే. 100 పాపాల్లో ఇదొక పాపం. కనుక ఇంకొక మాటను చూద్దాం. 11వ అధ్యాయము 2వ దినవృత్తాంతములు 32:25 వచ్చిన చదువుంది. కొంచెం వెనక్కి రండి అంతే. 32:25. అయితే హిజ్కియా మనస్సున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తించినందున అతని మీదికిని యూదా యెరూషలేము వారి మీదికిని కోపము రాగా. చూసారా, హిజ్కియాకు దేవుడు ఎంతో మేలు చేశాడు. చేసిన మేలులు ఏమయ్యాడు? మర్చిపోయారండి. మర్చిపోతామమ్మ మనం. దేవుడు చేసిన మేలు ఏమవుతాము?
మర్చిపోతాం. మనిషి దేవుడు చేసిన మేలులు మర్చిపోయే స్వభావం గలవాడు. కృతజ్ఞత లేని కుక్క లాంటివాడు, కృతజ్ఞత లేని పంది లాంటివాడు. నేను చెప్తాను, బైబిల్ చెప్తుంది. పేతురు పత్రికలో ఉంటుంది, తెలుసు కదండి. చూపేలా పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. కుక్క తన వాంతికి తిరుగునట్లును, కడగబడిన పంది బురదలో దొర్లుటకును మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించేను అని రాయబడి చూడండి. కుక్క అన్నాడు మనల్ని దేవుడు. మరలా పాపం చేసేవాడిని కుక్క అన్నాడు. మరలా లోకం వైపు తిరిగేవాడిని పంది అన్నాడు. కనుక మనము గర్వపోతులుగా మారొద్దు. కృతజ్ఞత లేని భావం కలిగిన జీవితాన్ని పోగొట్టుకోవద్దు. హిజ్కియా ఏం చేశాడంట? అయితే హిజ్కియా మనస్సు గర్వించి తనకు చేయబడిన మేలులు మర్చిపోయాడు. మనం కూడా మర్చిపోతాం మేలులు. మనం ఎన్నోసార్లు దేవుడు మనల్ని కాపాడాడు. ఆ కాపాడాడని సాక్ష్యం కూడా చెప్తాం. ఎన్నోసార్లు దేవుడు నన్ను ఉన్నతమైన స్థానంలో పెట్టాడు అని మనం సాక్ష్యం చెప్తాం. ఆ తర్వాత కొన్ని రోజులకి మేలులను మర్చిపోయి ప్రవర్తిస్తాం. అదే చేశాడు. వెంటనే ఎప్పుడైతే మేలులను మర్చిపోతావో నీ మీదికి, నీ కుటుంబం మీదికి దేవుని కోపం వస్తుంది. అక్కడ రాయబడింది, కోపం వస్తుంది. దేవుణ్ణి మరిచితివా? నీకు మేలులు చేసిన తర్వాత దేవునికి మరిచావా? నీ ఇంటి మీదికి, నీ కుటుంబం మీదికి మేలులు కాదు వచ్చేటప్పుడు, చేసిన మేలుకు తగ్గట్టుగా నువ్వు ప్రవర్తించలేదు కనుక కృతజ్ఞత కలిగి కోపం వస్తుంది. కోపం అంటే అర్థం ఏంటి? ఉగ్రత. మొత్తడం మొదలు పెడతాడు, తిరుగు లేకుండా కొడతాడు. అప్పుడు నువ్వు ఎటు పోయినా కూడా నీకు స్వస్థత కూడా దొరకదు. అయితే ఈలోగా ఈయన 26వ వచనం చూడండి. ఈలోగా ఈయన సరి చేసుకున్నాడు. మనం సరి చేసుకుందాం. విన్నాం కదా, ఇప్పుడు మనం సరి చేసుకుందాం. హిజ్కియా హృదయ గర్వమును వీడిచి తనను, యెరూషలేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకొనిది గనక హిజ్కియా దినములలో యెహోవా కోపం జనుల మీదకి. అది గర్వాన్ని కలిగి ఉన్నాడు. ఈ విషయం వెంటనే అతనికి తెలిసిపోయింది. దేవుని కోపం మన మీదకి వస్తూ ఉందన్న విషయం అతనికి తెలిసిపోయింది. తెలిసిపోయిన వెంటనే ఏం చేశాడు తెలుసా? గర్వం కలిగి ఉండకూడదు, గర్వ హృదయం కలిగి ఉండకూడదు మనము అని తనను తన ప్రజలందరూ కూడా ఏం చేశారు? గర్వమును వదిలేశారంటండి. గర్వాన్ని వదిలేశారు, దేవుని దగ్గరకు వచ్చారు, దేవుని మీద ఆధారపడ్డారు. అప్పుడు వెంటనే దేవుడు ఏం చేశాడు? వారందరినీ కూడా కోపంతో మొత్తడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడైతే గర్వాన్ని వదిలి, ప్రభువా మమ్మల్ని క్షమించు, మేము గర్వించాము, గర్వించినందుకు మేము శిక్ష పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నాము కనుక మమ్మల్ని క్షమించు దేవా అని ఎప్పుడైతే అన్నాడో దేవుడు ఏం చేశాడంటే తన కోపాన్ని వెనక్కి తీసుకున్నాడు. మీ మీద కూడా దేవుని కోపం ఎంత దగ్గరకు వచ్చిందో తెలీదు. మనందరి మీద కూడా దేవుని కోపం తల మీదకి వచ్చేసిందేమో, అప్పుడే ఇక్కడ దాకా వచ్చిందేమో, ఇంకా తల మీద చేయి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడేమో దేవుడు. ఈరోజు దేవుడినితో మాట్లాడి, నీలో ఏమైనా గర్వం ఉంటే నువ్వు స్థిరపడిన తర్వాత దేవుని వదిలేసేవాడిగా, దేవుని పక్కన పెట్టేవాడిగా నీ స్వబుద్ధి మీద ఆధారపడుతూ ఉంటే ఈ సమయంలోనే వెంటనే దేవుని దగ్గర ఒప్పుకో. ప్రభువా, నేను గర్వం కలిగి ఉన్నాను, నేను వదిలేశాను, నేను పట్టించుకోవడం లేదు అని 1 నిమిషం పాటు నువ్వు కూడా దేవునితో ఒప్పుకోగలిగితే ఆ చెయ్యి వెనక్కి వెళ్ళిపోతుంది. నీ మీదకి వచ్చే కోపం దేవుడు వెనక్కి తీసేసుకుంటాడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అర్థమవుతుందా నేను చెప్పే మాట? దేవుడు గర్వాన్ని బట్టి నేను మొత్తడానికి సిద్ధంగా ఉన్నాడేమో. గర్వాన్ని తీసివేసుకో, గర్వాన్ని తీసివేసుకో. గర్వపోతుగా మాట్లాడేవా? ఎక్కడైనా గర్వ అహంకారాలు కలిగి జీవించావా? నీకు ఏదైనా ఉందని గర్వపోతున్నావా? నీకు ఏమీ లేదు. ఆహారం దేవుడిస్తున్నాడు, గర్వపడాల్సిన అవసరం లేదు. ఊపిరి దేవుడిస్తున్నాడు, గర్వపడాల్సిన అవసరం లేదు. జీవితం దేవుడిస్తున్నాడు, గర్వపడాల్సిన అవసరం లేదు. చదువు దేవుడే ఇచ్చాడు, గర్వపడాల్సిన అవసరం లేదు. ఉద్యోగం దేవుడే ఇచ్చాడు, గర్వపడాల్సిన అవసరం లేదు. పంటలు దేవుడే ఇస్తున్నాడు, గర్వపడాల్సిన అవసరం లేదు. నీకు తిండి దేవుడే ఇస్తున్నాడు, గర్వపడాల్సిన అవసరం లేదు. అవునా లేదా?
నీకు నీరు దేవుడే ఇస్తున్నాడు, గర్వపడాల్సిన అవసరం లేదు. అన్నీ కూడా నువ్వు ఆ దేవుని మీద ఆధారపడుతున్నావు. నీకంటూ నీవు ఏదైనా చేసుకోగలిగినప్పుడు గర్వపడు. నీకంటూ నీవు స్వయం నీ మీద నువ్వే ఆధారపడే జీవితము నీకు లేదు. ఒకరి మీద ఆధారపడాల్సిందే, అది దేవుడి మీద. అలాంటప్పుడు సర్వము దేవుడు అని చెప్పాలి. కానీ నువ్వు గర్వించడానికి నీ దగ్గర ఏమీ లేదు అసలు. అలాంటప్పుడు నువ్వు గర్వము అనేది నీ జీవితంలో, గర్వం అనేది నీ జీవితంలోనికి రాకూడదు. ఈ సమయంలోనే, ఇప్పుడే దేవుని చిత్తమైతే ఆయన మన మీదకి వస్తున్న ఉగ్రతను మనం తప్పించుకోవడానికై 1-2 నిమిషాల పాటు మనమందరూ కూడా పైకి లేచి నిలబడి ఆయనతో మనం